హాయ్ ఎం ఘోష్. 2021లో ఆఫ్ఘన్ను యుఎస్ఏ వదిలి వెళ్ళేటప్పుడు కొన్ని బిలియన్ డాలర్స్ల విలువైన ఆయుధ సంపత్తిని వదిలి వెళ్ళిపోయింది. సో అవన్నీ ఇప్పుడు తిరిగి ఇవ్వండి అనేసి ఆఫ్ఘన్ అడుగుతుంటే ఇప్పుడు ప్రజెంట్ ఆఫ్ఘన్లో ఉన్న తాలిబాన్ గవర్నమెంట్ మాత్రం మీరు 20 సంవత్సరాలు మా దేశంలో యుద్ధం చేశారు, దానికి సంబంధించిన నష్టాన్ని మీరు భర్తీ చేయండి. మేము మా ప్రజల్ని మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చాలా కోల్పోయాం మీ వల్ల. సో ఆ 20 సంవత్సరాల్లో మీరు చేసిన డ్యామేజ్ని కూడా మీరు తిరిగి చెల్లించండి అనేసి ఆఫ్ఘన్లో ఉన్న తాలిబాన్ గవర్నమెంట్ యుఎస్ని కోరుతుంది. ఇలాంటివన్నీ గమనిస్తుంటే అమెరికా పెద్దన్న పాత్ర, అదే ప్రపంచంలో పెద్దన్న పాత్ర పోషించే అమెరికా ఈ పొజిషనింగ్కి ఎక్కువ రోజులు ఉండదేమో అనిపిస్తుంది. రీసెంట్గానే జెలెన్స్కీ వైట్ హౌస్లోనే అమెరికాని వ్యతిరేకించడం, అలాగే చాలా యుయు దేశాలు, ఎప్పుడు అమెరికా వెన్నంటూ ఉండే యూరోపియన్ యూనియన్ దేశాలు ఈ విషయంలో చాలా దేశాలు, ముఖ్యంగా ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాలు అమెరికా కాకుండా జెలెన్స్కీ వైపు ఉండడం, ఇవన్నీ చూస్తుంటే త్వరలో అమెరికా పెద్దన్న అనే పొజిషన్ పోయేటట్టు ఉంది.